ప్రధానకు అరవింద్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరు వెలుకున్న అవసరం తెలియదు. చివరిగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నదో పక్షపాత ధోరణి మానుకోవాలి. ఇప్పటికైనా పక్కనున్న పరిగి ఎమ్మెల్యే కూడా రూలింగ్ ఎమ్మెల్యేనే, రూలింగ్ ప్రభుత్వమే. ఈ పరిగి ఏం పాపం చేసింది? పరిగి ఉన్న పక్కన వికారాబాద్ జిల్లానే కదా పరిగి ఉన్నది, తెలంగాణలో ఉన్నది కదా, వీళ్ళకి ఎందుకు వేస్తలేరని నేను అడుగుతున్నా. ఎలా చిలుకూరు ఆలయంలో ప్రధాన పూజారికి చిన్న ఇన్సిడెంట్ జరిగితే అక్కడ పోయి పరామర్శిస్తున్నావు, ఎమ్మెల్యేలను పంపిస్తున్నావు, ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్న సామాన్య ఎస్ఎంసీ చైర్మన్ ఒక పిల్లల తల్లిదండ్రులు వాడు పనిచేసిన పాపానికి అలా పురుగుల మంది అయి చనిపోతే ఎవరు నీవు బాధ్యత వహిస్తావని నేను అడుగుతున్నా. నారాయణ రెడ్డి బాధ్యత వహిస్తాడా? అప్పుడున్న ఎంబడే పనులు చేయాలి, ఎందుకు ఆపిరని ఎంబడేంబడే వాడరు. ఎంపీడీఓ, డిఈఓ, కలెక్టరు అందరు చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం చేంజ్ కాగానే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వాళ్ళ ఇంటికి చేయలేరు. స్పందించి ఇప్పటికైనా వాళ్ళకి బిల్లులు చేసే విధంగా కృషి చేయాలి. లేని పక్షంలో బేషరతుగా అధికారులకు తెలియజేయడం ఎలా అందరం వచ్చింది. ఎందుకంటే విద్యాధికారి, మండల విద్యాధికారికి తెలియదేమనగా ఖచ్చితంగా ఈ బిల్లులు వేయకపోతే ఇక్కడ ఉన్న పాఠశాలలో పనిచేసే పాఠశాలకు తాళాలు వేస్తారు. ముఖ్యమంత్రి జిల్లాలో పాఠశాలకు తాళాలు పడితే మీకే అవమానం. ఇప్పటికైనా స్పందించాలి రేవంత్ రెడ్డి గారు అని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. నశించాలి అనాలి. నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి ప్రభుత్వం మండి వైఖరి, చెల్లించాలి పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే, చెల్లించాలి పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే, చెల్లించాలి మనూరు మనబడి పెండింగ్ ఉన్న బిల్లులు వెంటనే, చెల్లించాలి పెండింగ్ ఉన్న మనూరు మనబడి బిల్లులు వెంటనే. మనబడి వర్క్ చేసి 2 సంవత్సరాలు అయింది. మాకు అక్కడిక్కడ తిరిగి సెక్రటరీ అయినా సరే, ప్రజాభవన్ అయినా సరే, డిఓ ఆఫీస్ నరసింహారెడ్డి సార్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కమిషనర్ అయినా సరే, వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయినా సరే అన్నీ తిరిగి యాస్టకు వచ్చింది. ఇప్పుడు మేము మీడియా సమావేశం నిర్వహించడం ఇలా కులచర్ల ఎంఈఓ ఆఫీస్ దగ్గర. మాకు బిల్లులు రాక మిత్తులతో కట్టలేక వస్తున్నాము కనుక 2 సంవత్సరాలు అయింది. మా బిల్లులు చెల్లించలేరు. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు కొడంగల్ నియోజకవర్గానికి బిల్లులు వేసారు. అదేవిధంగా మాకు కూడా వేసి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మీరు వెంటనే బిల్లులు వేస్తే మేము మీకు పాలాభిషేకం చేస్తామని ముఖ్యమంత్రి వర్యులకు మేము కోరుకుంటున్నాము, మరీ కోరుకుంటున్నాము. పుణ్యం ఉంటుంది, మీరు తొందరగా బిల్లులు వేయాలని మేము మనవి చేస్తున్నాం. ఇంతమంది బాధితులం కనుక మాకు వెంటనే బిల్లులు వేసి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం.